హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని పర్మనెంట్ హైకోర్ట్ దగ్గరైతే ఉన్నామండి. ఈ యొక్క హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చూడొచ్చండి ఇక్కడి నుంచి విజువల్స్. ఈ యొక్క పర్మనెంట్ హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్స్ ఏ విధంగా జరుగుతుంది ఏంటనేది. ప్రస్తుతం ఏందంటే డిజైనింగ్‌లో మీరు చూసుకున్నట్లయితే అమరావతిలో మనకు ఈ యొక్క ఆహ్, పర్మనెంట్ హైకోర్ట్ గాని, అసెంబ్లీ గాని, ఐకానిక్ టవర్స్ గాని ఈ 3 కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంది డిజైనింగ్. బట్ అందులో నంబర్ 1గా ఉన్నది అసెంబ్లీ అలాగే ఈ యొక్క హైకోర్ట్ అని చెప్పుకోవచ్చనమాట. సో, అందువల్ల ఏందంటే ప్రతి ఒక్కరు కూడా అమరావతి మీద ఈ యొక్క హైకోర్టు అలాగే అసెంబ్లీ ఐకానిక్ టవర్స్ ఏదైతే 5 ఐకానిక్ టవర్స్ ఉన్నాయో, ఈ 3 కూడా కంప్లీట్ అవ్వాలనేది చాలామంది కోరుకుంటున్నారండి. సో, ప్రస్తుతం ఈ యొక్క పర్మనెంట్ హైకోర్ట్‌కి సంబంధించి ఎలాంటి వర్క్స్ జరుగుతున్నాయంటే, ఏదైతే ఈ యొక్క కోర్ వర్క్స్ ఉన్నాయో, దీనికి సంబంధించిన వర్క్స్ అనేది శరవేగంగా జరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మొత్తం 16 కోర్స్ అయితే ఎయాలండి. ప్రెజెంట్ ఇప్పుడేందంటే మనకు 7 అయితే కంప్లీట్ అయ్యున్నాయి. ఇప్పుడు ఎట్ ఏ టైమ్ 4 దగ్గరలో అయితే ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవైతే జరుగుతున్నాయన్నమాట. ఈ యొక్క కోర్ వర్క్స్ కోసం. మీరు చూడొచ్చు. ఇదంతా కూడా మనకి ఈ కార్నర్‌లో ఉంది గదా! ఈ 2 కూడా మనకి రీసెంట్‌గానే కంప్లీట్ చేసుకున్నారండి. ఇప్పుడు మిడిల్‌లో ఏస్తున్నది, అలాగే దాని పక్కన ఉన్నది కూడా రీసెంట్‌గానే కంప్లీట్ చేసుకున్నారు. అలాగే ఆ కార్నర్‌లో ఒకటి, ఈ మిడిల్‌లో ఒకటి, ఇటు సైడ్ ఒకటి, మళ్ళీ ఈ కార్నర్‌లో ఒకటి. ఎట్ ఏ టైమ్ 4 దగ్గరలో ఈ యొక్క కోర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఈ డిజైనింగ్‌లో మనకేందంటే బిల్డింగ్ వచ్చేసి బి+జీ+7 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. చూడొచ్చు ఏ విధంగా జరుగుతుంది ఏంటనేది. ఇటుపక్క ఉంది చూడండి ఈ కార్నర్‌లో. ఇది లాస్ట్ టైమ్ అంటే ఎప్పుడైతే మనం క్యాపిటల్ అన్నారో అప్పుడు ఫౌండేషన్ ఈ యొక్క 4 వర్క్స్ అయితే జరిగున్నాయి. పాతవి 3 అయితే కంప్లీట్ చేసుకున్నారండి. ఇప్పుడు లేటెస్ట్‌గా 4 అయితే కంప్లీట్ చేసుకున్నారు. మొత్తం 7 అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎట్ ఎ టైమ్ 4 దగ్గరలో అయితే ఐరన్ రాడ్‌లు అవన్నీ కూడా ఈ యొక్క 4 వర్క్స్ కోసం అలొకేషన్ అయితే చేసుకుంటున్నారనమాట. ఈ ప్లేస్ అంతా చూడండి. ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో మీరు చూసుకోవచ్చు. ఇదంతా కూడా మొత్తం గ్రావెల్ అవన్నీ కూడా మట్టిని తోలుకొని ఒక లెవెల్ అయితే చేసుకొనొచ్చేసారండి. అలాగే మొత్తం క్లోజ్‌గా ఈ యొక్క పెంచింగ్ లాగా రేకులతో నీట్‌గా నిర్మించేశారు. ఈ యొక్క హైకోర్ట్‌కి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. సో, ఎప్పుడైతే మనకు ఈ యొక్క పోర్‌కి సంబంధించిన వర్క్స్ కంప్లీట్ అయిపోతాయో, ఇంక అప్పటి నుంచి మనకు బిల్డింగ్ లేవడం అనేది మొదలవుతుందనమాట. అప్పటి నుంచి మనకు ఎగ్జాక్ట్ వర్క్ అనేది స్టేటస్ మనకు అర్థమవుతుందండి. ఇప్పుడేందంటే మొత్తం గ్రౌండ్ లెవెల్‌లో ఉంది కాబట్టి ఎంత జరిగినా సో, వీడియో చూసే చాలామంది కూడా అంటే కామెంట్ సెక్షన్ బట్టి అర్థమైందేంటంటే చాలామంది ఇంకా వర్క్ స్లో అనుకుంటున్నారు. వర్క్ అయితే ఈ యొక్క హైకోర్ట్‌కి సంబంధించి స్లో అయితే లేదండి. ఎక్స్ట్రార్డినరీగా జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క 4 వర్క్ స్టార్ట్ జేసి, ఈ యొక్క పర్మనెంట్ హైకోర్ట్‌కి స్టార్ట్ జేసి, ఒక 5 మంత్స్ బ్యాకే స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి మనకు ఏ లెవెల్‌లో చేసుకొనొచ్చారంటే, సో, క్లియరెన్స్ కానించి మొత్తం నీట్‌గా చేసుకుంటూ వచ్చారండి. చూడొచ్చు. అక్కడంతా కూడా ఐరన్ కటింగ్ అవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఆల్‌మోస్ట్ ఆల్ ఐరన్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా చేసేసుకున్నారన్నమాట. ఒక బెడ్‌లాగా చేసుకుంటారండి. చేసుకున్న తర్వాత వాటి మధ్యలో కొన్ని టన్నుల కొద్దీ ఐరన్ రాడ్స్ యూజ్ చేస్తారనమాట. అందులో మళ్ళీ కాన్ కోర్ కోర్ కాంక్రీట్ అయితే యూజ్ చేస్తారనమాట. ఒక బెడ్‌లాగా క్రియేట్ అవుతుంది. ఇది మన భాషలో అండి. ఎగ్జాక్ట్‌గా సివిల్ భాషలో అయితే ఇంకా వాళ్ళకి డిఫరెంట్‌గా ఉంటుంది. బట్ మనకు అర్థమయ్యేలాగా నేను చెప్తున్నాననమాట. ఎంతమంది వర్క్ చేస్తున్నారో చూడండి. ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఇటు సైడ్ ఉన్నది, ఆ మిడిల్‌లో ఉన్నది, ఆ కార్నర్‌లో ఉన్నది. అప్పుడే మనకి ఈ 3 అయితే పాతవండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ జరుగుతున్నాయి చూడు. ఇవైతే కొత్తవనమాట. కొత్తగా 4 అయితే కంప్లీట్ అయిపోయినాయి. ప్రతి 4 వర్క్స్ దగ్గర దాదాపుగా 50-60 మందైతే ఈజీగా ఉన్నారండి. సో, చూడొచ్చు ఏ విధంగా ఉన్నారు ఏంటనేది కూడా. టోటల్ ఇదివరకేందంటే ఒక్కో దగ్గర ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ చేసుకొని 4 వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎట్ ఏ టైమ్ 4 దగ్గరలేస్తున్నారంటే నాకు తెలిసి 1 ఆర్ 2 డేస్‌లో మనకు ఇక్కడ మిరాకిల్ అయితే జరగబోతుందనుకుంటున్నాను. ఎందుకంటే ఒకేసారి కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతాయనుకుంటున్నానండి. ఇది నాకు తెలిసి వితిన్ 1 ఆర్ 2 డేస్‌లో జరగొచ్చనుకుంటున్నాను. అందువల్లేందంటే 4 దగ్గరలో ఈ యొక్క 4 వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇటు, అటొకటండి. ఇదివరకు 4 కూడా ఎలా కంప్లీట్ చేసుకున్నారంటే, ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసుకుంటూ వాటికి 4 కంప్లీట్ అయిన తర్వాత ఇంకో దానికి వెళ్ళేటోళ్ళు. ఇప్పుడు ఎట్ ఎ టైమ్ 4 దగ్గరలో అయితే చేసుకుంటున్నారు. ఈ ప్లేస్ అంతా ఒకప్పుడు ఎలా ఉండేదంటే, అసలు చెప్పుకోలేని విధంగా ఉండేదండి. వితిన్ మనకు 4-5 మంత్స్‌లోనే ఒక లెవెల్‌కొచ్చేస్తుందనమాట. ఎప్పుడైతే ఈ యొక్క 4 వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతుందో, అప్పటి నుంచి మనకు బిల్డింగ్ అనేది లేపడం మొదలుపెడతారనమాట. సో, అప్పుడైతే అందరికి అర్థమవుతుంది. ఓహో! బిల్డింగ్ వర్క్స్ జరుగుతున్నాయన్నట్టు. ఇప్పుడేందంటే బేసిక్ స్టేజ్ గ్రౌండ్ లెవెల్‌లోనే ఉంది కాబట్టి, ఎంత వర్క్ చేసినా కూడా జరగనట్టే అనిపిస్తుంది చూసేవాళ్ళకైతే. ఎందుకంటే మేము లైవ్‌లో డైలీ చూస్తున్నాం గదా! మాకు అర్థమైందేంటంటే ప్రతిరోజు కూడా చేంజెస్సేనండి. వర్క్ చేంజెస్ జరుగుతూనే ఉన్నదనమాట.
చూడొచ్చు. ఈ టార్గెట్ పెట్టుకున్నారండి. ఖచ్చితంగా 2027 ఎండింగ్ కల్లా కంప్లీట్ అవ్వాలనైతే టార్గెట్ అయితే పెట్టుకున్నారు. ఈ యొక్క హైకోర్ట్ గాని, అలాగే అసెంబ్లీ గాని, ఈ యొక్క ఐకానిక్ టవర్స్ గాని, ఎట్టి పరిస్థితిలో 2027 డిసెంబర్ కల్లా ఒక లెవెల్‌కొచ్చేయాలనైతే అంటే మాక్సిమం కంప్లీట్ అవ్వాలనైతే టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారు. మ్యాన్ పవర్ విషయంలో కూడా మీరు చూసుకోవచ్చు ఎలా కనిపిస్తున్నారో. ఏదైతే ఈ 4 కోర్ వర్క్స్ జరుగుతున్నాయో అంతా కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి చూడండి. ఈ కారణాలు కూడా మనకు రీసెంట్‌గానే వేసుకున్నారండి. సో, ఇదంతా కూడా మనకు రీసెంట్‌గా ఏసుకున్నారు. మొత్తం గూడా ఈ యొక్క బోర్ వర్క్స్‌కి కావాల్సింది కాంక్రీటు అలాగే మొత్తం ఐరన్ రాడ్సే. ఒక్కొక్క ఐరన్ రాడ్ హెవీగా ఉందండి. అవన్నీ కూడా కట్ జేసుకోవాలి. వాళ్ళకి కావాల్సిన విధంగా మలుచుకోవాలి. మళ్ళీ ఆ పోర్ వర్క్స్‌కి ఏదైతే కావాలో కొలతలు వేసుకొని వాటిని కటింగ్ జేసుకొని అక్కడైతే ఆహ్, అలొకేషన్ అయితే చేసుకుంటారనమాట. ఒక బెడ్‌లాగా చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఇంక వాటి మీద ఏందంటే కాంక్రీట్‌తో ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. మొత్తం 16 ఫ్లోర్‌లయితే కంప్లీట్ అవ్వాలండి. ప్రస్తుతం ఇప్పుడు 7 అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఎట్ ఎ టైమ్ 4 అయితే వేసుకుంటున్నారు. మీరు చూడొచ్చు 4 ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఏసుకుంటున్నారనేది కూడా. ఇక్కడంతా కూడా ఐరన్ కటింగ్ చూడండి ఏ విధంగా జరుగుతుందో. ఓహ్! ఎగ్జాక్ట్‌గా దీని పక్కనే ప్రస్తుతం ఉన్న హైకోర్ట్ అయితే ఉంది. ఇది పర్మనెంట్ హైకోర్ట్ అండి. అలాగే అసెంబ్లీ కూడా ఉంది. ఇప్పుడు పర్మనెంట్ అసెంబ్లీ అయితే కట్టబోతున్నారు. అది కూడా డిజైనింగ్‌లో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క హైకోర్ట్ గాని, అసెంబ్లీ గాని, ఐకానిక్ టవర్స్ గాని, ఇండియాలో ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్ అయితే కట్టబోతున్నారండి. కొత్త క్యాపిటల్ ప్రతి బిల్డింగ్ కూడా కొత్తగానే ఉండబోతుంది. బిల్డింగ్ గాని, డిజైనింగ్ గాని ఎక్కడ లేని విధంగా అయితే ఉందన్నమాట డిజైనింగ్‌లో గాని. చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క కార్మికుల కోసం నిర్మించిన షెల్టర్స్ అండి. అలాగే మనకక్కడ పెద్ద ఒక గోడౌన్‌లాగా ఉంది చూడండి. అదేందంటే ఈ యొక్క గ్యాట్ టవర్, ఐకానిక్ టవర్ 5 ఉంది గదండీ! అక్కడేంటంటే ఫైబ్రికేషన్ అంటే మనకు డయాగ్రిడ్‌కి సంబంధించిన వాల్స్ ఉంటాయి గదా! వాటన్నిటి కూడా మనకి ఇక్కడి నుంచే క్రియేట్ చేసుకొని తీసుకెళ్తారనమాట. యాక్చువల్‌గా అయితే ఇదివరకు అక్కడ డయాగ్రిడ్ చేసినప్పుడు బయట నుంచి రావాలనమాట. దానివల్ల చాలా రిస్క్ కాబట్టి ఇక్కడే పర్మనెంట్‌గా అయితే కట్టేసుకున్నారండి. ఇక్కడి నుంచి తయారు చేసుకొని అక్కడికి తీసుకెళ్ళిపోతారనమాట. ఎగ్జాక్ట్‌గా ఒక 200 మీటర్ దూరంలోనే ఉంటుంది. ఇక్కడ హైకోర్ట్ దగ్గర చూడండి సిట్యుయేషన్ ఏ విధంగా ఉందో. ఇవన్నీ కూడా మనకు కొత్తవండి. రీసెంట్‌గా ఏసినటివి ఈ పోర్స్ అన్నీ కూడా. మొత్తం 4 కోర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. సో, ఎగ్జాక్ట్‌గా ఈ 4 కంప్లీట్ అయిపోయిందనుకోండి మొత్తం 11 అయితే అయిపోతుంది. ఇంకా 5 అయితే బ్యాలెన్స్ ఉంటుందనమాట. ఎట్ ఎ టైమ్ 4 దగ్గరలేస్తున్నారు కాబట్టి నాకు తెలిసి ఈ యొక్క కాంక్రీట్ కూడా ఒకేసారి పోస్తారనుకుంటాను 4 దగ్గరలా. ఒకేసారి పోసినారంటే మిషనరీస్ గాని ఇవన్నీ కూడా కంపల్సరీగా హెవీగా రావాల్సుంటుంది. ఇదండి యొక్క ప్రస్తుతం యొక్క హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.